అనుచరుల మోసాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. చంద్రిక అయోధ్య భవన నిర్మాణ కార్మికులకు సుమారు 4 కోట్లు ఎగ్గొట్టినట్లుగా ఆరోపణలు చేశారు బాధితులు. గన్నవరం సమీపంలో గల చంద్రిక అయోధ్య గృహ సముదాయం వద్ద ఆందోళన చేపట్టారు బాధితులు. నగదు ఇవ్వమని ప్రశ్నిస్తే దిక్కున్న చోట చెప్పుకో అన్నారని కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. మాజీ ఎమ్మెల్యే వంశీ అండదండలతో రెచ్చిపోయిన గుర్రం నానిపై చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని బాధితులు వాపోయారు. మా ఈ కార్మికులందరినీ మమ్మల్ని మోసం చేసి ఇబ్బంది పెట్టి మమ్మల్ని ఎందుకు ఎదుగురాకుండా మాకు చావు దగ్గరికి తీసుకొచ్చారండి. మాకు న్యాయం చేయవలసిందిగా మిమ్మల్ని అందరినీ ప్రాధాన్యపడుతున్నామండి. మరి అట్లాగే గౌరవ ముఖ్యమంత్రి గారిని 2018లో మేము అగ్రిమెంట్ చేసుకుని వర్క్ స్టార్ట్ చేసామండి. ఆ అగ్రిమెంట్ స్టార్ట్ చేసుకున్న తర్వాత వర్క్లన్నీ కంప్లీట్ చేస్తున్నాం. పనిమంట తన పని కంప్లీట్ అవుతూనే వచ్చింది. ఇవాళకి బిల్డింగ్ అని కంప్లీట్ అయిందండి. నేను ఏ బ్లాక్ ఐ బ్లాక్ కాంట్రాక్ట్ చేశానండి. నాకు రావాల్సిన డబ్బులు 50 లక్షల వరకు డబ్బులు ఉన్నాయండి. మేము డబ్బులు అడిగినప్పుడు మీకు డబ్బులు రావాల్సిన అవసరం లేదు, ఇవ్వాల్సిన అవసరం లేదని చెప్పేసి ఇక్కడ ఉన్న చీఫ్ ఇంజనీర్లు అందరూ కూడా మమ్మల్ని దబాయించి మమ్మల్ని బయటకు గెంటేశారండి. గేటు కూడా తొక్కే పరిస్థితి లేకుండా చేశారండి. మేము ఇక్కడ పనిచేసిన ఇక్కడ కాబట్టి మేము ఇక్కడికి వచ్చి మాకు న్యాయం తీర్చాలని మేము మీడియా ముఖం ద్వారా ముఖ్యమంత్రి గారికి, డిప్యూటీ సీఎం గారికి, లోకల్ ఎమ్మెల్యే వెంకట్రావు గారికి ఇక్కడ పునాదుల కాడి నుంచి మొదలుపెట్టిన కాడి నుంచి మేము పనిచేసాం సార్. మా పిల్లల చదువులకి డబ్బులు లేక మేము ఎంతో ఇబ్బంది పడి మమ్మల్ని పని తీసుకొచ్చిన ఓనర్స్ మాకు డబ్బులు ఇవ్వకోకుండా అమ్మా ఇస్తామమ్మా, రేపు వారం ఇస్తామమ్మా, ఎల్లుండి ఇస్తామమ్మా అని నెలలు గడుపుతున్నారు సార్. మాకు పై నుంచి అధికారులు ఎవరైతే ఉన్నారో సార్ వాళ్ళు మాకు ఇవ్వలేదమ్మా, మీకు మేము ఇస్తామమ్మా అంటే మేము అప్పులు చేసుకొని సార్ మా పిల్లల్ని చదివించుకుంటున్నాం సార్. మీరే సీఎం సార్ గారు మాకు న్యాయం జరిపించాలి.